వావ్! రోడ్ 2 సైడ్స్ మొత్తం డార్క్ గ్రీన్ ట్రీస్, మధ్య మధ్యలో కలర్‌ఫుల్ హౌసెస్, క్లియర్ బ్లూ స్కైతో డ్రైవ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. కోకోనట్ ట్రీస్ మధ్యలో ఈ బ్రేక్‌ఫాస్ట్ సెటప్ అయితే అదిరిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బావుంది. లంచ్‌లో ఫిష్ అండ్ చికెన్ టేస్ట్ చేసాము. వావ్! టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. స్టార్ షేప్డ్ మంజరాబాద్ ఫోర్ట్ హిస్టరీ, ఆర్కిటెక్చర్ అండ్ పైనుంచి కనిపించే వ్యూని చూసారు. సింప్లీ అమేజింగ్. బ్యూటిఫుల్ మగజహల్లి అబ్బి ఫాల్స్. ఆహా! సూపర్ ఉంది ఇదైతే. కుకే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌లో స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఆహా! ఏంటిది భూమా లేక భూతల స్వర్గమా? సూపర్ ఉంది లొకేషన్. శ్రీ క్షేత్ర ధర్మస్థల మంజునాథ స్వామి టెంపుల్. ఓం నమ శివాయ. హలో, గుడ్ మార్నింగ్. సో మేమైతే ఇవాళ సకలేష్పుర వెళ్తున్నాము. సో యాక్చువల్గా 2 డేస్ ట్రిప్ అనుకున్నాము. ఏమైతే ప్లాన్ చేయలేదు. నిన్నటి వరకు అయితే ఇంకో ప్లాన్ ఉంది. సో నైట్ డిసైడ్ అయిపోయి ఈరోజు అయితే సకలేష్పుర వెళ్దామని చూస్తున్నాము. మాకైతే ఇక్కడ నుంచి మా ప్లేస్ నుంచి 237 కిలోమీటర్స్ చూపిస్తుంది. 4 hours 7 minutes. సో చూద్దాము మేమైతే ఏ టైంకి రీచ్ అవుతాము. ఇది చూపించడం అయితే 9:43 అని చూపిస్తుంది. బట్ మిడిల్లో బ్రేక్ఫాస్ట్ అండ్ ఏమైనా స్టాప్స్ చూసుకొని చూడాలి. మేబీ 10:30 అనుకుంటున్నాను రీచింగ్ టైం నేను అక్కడ వెళ్ళేటప్పటికి. చూద్దాం ఏ టైంకి అయితే మేము రీచ్ అవుతాము. పొద్దున 5:30 బయలుదేరితే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6:54, 7 అవుతుంది. నెలమంగళ ఎక్స్ప్రెస్ హైవే దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము. నెలమంగళ టోల్ అయితే క్రాస్ చేసాము. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:59, 7 అవుతుంది. మేము స్టార్ట్ అయింది కూడ్ లేకముందే లేచి 4:10కి 4:05కి లేచి రెడీ అయ్యి, సో ఎంత కదన్నా రెడీ ప్యాకింగ్ చేసుకోవడానికి ఒక 1 hour టైం పడుతుంది. సో మొత్తం ఇంకా కారులో కూర్చునేటప్పటికి మాకు 6 కాదు, సారీ 5:30 అయింది. ఎగ్జాక్ట్గా టైం చెప్పాలంటే 5:30కి మేము బయలుదేరాం అక్కడి నుంచి. 5:30కి బయలుదేరితే సిటీ అంతా క్రాస్ చేసుకుని వచ్చేటప్పటికి దగ్గర దగ్గర మాకు 1.5 hour పట్టింది ఆల్మోస్ట్. సో ఇనీషియల్గా మాకు చూపించిన టైము 9:40, 10 అట్లా చూపించింది స్టార్ట్ అయినప్పుడు. ఇప్పుడైతే టైము 9:39కి రీచ్ అవుతామని చూపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మాకు 181 kilometers అండ్ 2 hours 38 minutes చూపిస్తుంది రీచ్ అయ్యే టైము. సో మధ్యలో బ్రేక్ఫాస్ట్కి ఆగుతాం కాబట్టి ఒక 30 minutes యాడ్ ఆన్ చేసుకోవచ్చు. 30 minutes చేసుకుంటే దగ్గర దగ్గర నాకు తెలిసి ఇంకో 10 కానీ 10:15 కల్లా మేమైతే సకలేష్పుర రీచ్ అవుతాము. సో మళ్ళీ మనమైతే బ్రేక్ఫాస్ట్ దగ్గర కలుద్దాం. సి ఆన్ ద వే నియర్ బై టోల్ దగ్గర అయితే ఆగాము ఒక బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక్కడైతే అల్టిమేట్ ఉంది ఇక్కడ సెటప్, బ్రేక్ఫాస్ట్ సెటప్. కట్టెల పొయ్యి మీద ఇడ్లీలు పెట్టాడు. అలానే బ్యాక్గ్రౌండ్ చూస్తే కొబ్బరి చెట్లతో అసలు అల్టిమేట్గా ఉంది ప్లేస్ అయితే ఇది. తట్ట ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంది, బాగుంది. అందులో వడి చూద్దాం, టేస్ట్ చూద్దాము. ఇది ఆలు వడ, ఆయిలీ ఉంది. బట్ మనం ట్రిప్స్కి వచ్చినప్పుడు అవుట్ సైడ్ ఇలానే ఉంటుంది, బట్ టేస్టీగా బాగానే ఉంది. అండ్ పూరి టేస్ట్ చూద్దాం ఒకసారి. పూరి కూడా టేస్ట్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన కర్రీ చూద్దాం. ఇది నాకు తెలిసి ఆలు కర్రీ. సూపర్ గ్రేట్ అని చెప్పను, బట్ కర్రీ టేస్టీగానే ఉంది. పూరి మెదపిండి ఎక్కువనట్టుంది నాకు తెలిసింది, వైట్గా ఉంది, బట్ బాగానే ఉంది. సకలేష్పుర అయితే రీచ్ అయిపోయాము ఫైనల్లీ. టైం వచ్చేసి 10:35 అయిపోయింది. సో ఇన్ బిట్వీన్ కాఫీకి ఒకసారి, బ్రేక్ఫాస్ట్కి ఒకసారి, పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి ఒకసారి ఆగాము. సో దానివల్ల కొంచెం టైం లాగాను, బట్ ఓకే. సో రైట్ నౌ వచ్చేసి మంజరాబాద్ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చాము. సో చూద్దాం ఫోర్ట్ అయితే ఎలా ఉంటుందో. ఫైనల్గా మంజరాబాద్ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో అక్కడైతే వెహికల్ పార్క్ చేసి ఇక్కడి నుంచి కొంచెం పైకి ఎక్కాలి. సో పైకి ఎక్కిన తర్వాత స్టెప్స్లో నుంచి మనం ఫోర్ట్ పైకి వెళ్ళొచ్చు. మీకు ఇక్కడైతే ఇమేజ్లో చూపిస్తాను ఫోర్ట్ టాప్ ఇమేజ్ ఎలా ఉంటుందో స్టార్ షేప్లో.
సో, స్టెప్స్ అయితే ఒక 100 స్టెప్స్ ఉన్నట్లున్నాయి రఫ్‌గా. 100-100+ ఎక్కేలోపు కొంచెం అయింది. అయినా కొంచెం కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫోర్ట్‌లోకైతే ఎంటర్ అయిపోయాము ఇప్పుడు. సో, చూస్తే ఎంట్రన్స్ అయితే అల్టిమేట్ ఉంది. చాలా బాగుంది ఫోర్ట్ అంతా. సో, అలానే స్లోగా ఎంటర్ అయిపోతున్నాం లోపలికి. మా వాడైతే స్టోన్ పైకి ఎక్కేసాడు. కార్తీ హాయ్ చెప్పు. ఎంట్రన్స్‌లోకి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఆ కర్వేచర్ డీటెయిలింగ్ వర్క్ చూస్తే ఇంకా స్టిల్ ఎలా ఉంది. షేప్ అయితే అల్టిమేట్ ఉంది. లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. యాక్చువల్‌గా ఈ ఫోర్ట్ 1792లో టిప్పు సుల్తాన్ ఈ ఫోర్ట్‌ని స్ట్రాటజిక్ మిలిటరీ డిఫెన్స్ కోసం కన్‌స్ట్రక్ట్ చేశారంట. ఫస్ట్ లుక్‌లో సింపుల్‌గా కనిపించినా పైనుంచి చూస్తే మాత్రం కంప్లీట్ స్టార్ షేప్‌లో ఉంటుంది. బట్ యాక్చువల్‌గా ఏంటంటే మనం చూసే వ్యూలో ఆ స్టార్ షేప్ ఏం కనపడదు. ఓవరాల్‌గా ఫోర్ట్ చూస్తాము. బట్ ఏంటంటే ఆ డ్రోన్ షాట్స్ కానీ నేను ఇనీషియల్‌గా స్టార్టింగ్‌లో పెట్టాను. స్టార్ షేప్‌లో ఉంటుంది టాప్ వ్యూలో నుంచి చూస్తే. సో, టాప్ వ్యూలో నుంచి చూస్తేనే మనకి స్టార్ షేప్‌లో ఉంటుంది. లేదంటే లోపలికెళ్ళి చూస్తే మామూలుగా మనకి కంప్లీట్ ఫోర్ట్ కార్నర్సు స్టార్ షేప్డ్ కర్వ్డ్ కార్నర్స్ అది కనపడుతుంది. ఈ యూనిక్ డిజైన్ వల్లే అప్పట్లో ఎనిమీస్ మూవ్‌మెంట్‌ని ఈజీగా ఐడెంటిఫై చేసేవాళ్ళు. సో, ఏంటంటే ప్రతి కార్నర్‌లో ఇది టాప్ మోస్ట్ పైనుంటుంది కాబట్టి, ఈ ప్రతి కార్నర్‌లో ఉంటుంది స్టార్ షేప్‌లో. సో, దాన్ని బట్టి ఏంటంటే ఎనిమీస్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసేవాళ్ళంట. సో, ఇంకా మనకేంటంటే ఇక్కడి నుంచి కనిపించే వెస్టర్న్ ఘాట్స్ వ్యూ అయితే సూపరుంది. కూల్ వెదర్ అనమాట. మేమిప్పుడు రైట్ నౌ అయితే ఇప్పుడొచ్చినప్పుడు ఇది కొంచెం హీట్ అనిపించినా సరే, మనం కొంచెం టాప్‌లో ఉన్నాం కాబట్టి వెదర్ అల్టిమేట్‌గా ఉంది. ఎన్విరాన్మెంట్‌ని ఎంజాయ్ చేసే వాళ్ళకి గానీ, లైక్ నేచర్ లవర్స్ కానీ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. వావ్! ఫోర్ట్ అయితే పైకెక్కాము. చాలా బాగుంది. మెయిన్ వెదర్ అయితే అల్టిమేట్ ఉంది ఈరోజు. సో, చూడటానికి కూడా చాలా బాగుంది. మరీ మేము ఎక్స్పెక్ట్ చేసింది అయితే డ్రిజ్లింగ్ ఏమో అనుకున్నాము కానీ, ఎందుకంటే మేము వచ్చేదారిలో వాన పడింది. మళ్ళీ ఎక్కడిక్కడ కూడా వాన పడుతుంది అనుకున్నాం కానీ, బట్ వెదర్ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి చిన్న హోల్స్లా ఉంది. దీంట్లో నుంచి వెళ్దాం, ట్రై చేద్దాం. లోపలికి వెళ్ళొచ్చులే. ఎంట్రీ కమాన్. చాలా చిన్నది. వావ్! దీని లోపల నుంచి ఫోర్ట్ పైకి ఎక్కుతున్నాము. వావ్! ఇదైతే ఫోర్ట్ ఎంట్రన్స్. అండ్ ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా బాగుంది ఫోర్ట్. వర్త్ విజిటింగ్ అనమాట. ఎలా వర్త్ విజిటింగ్ అంటే నేను చెప్తాను ఏంటంటే, ఎవరైతే ఫొటోస్ కావాలి, సెల్ఫీస్ కావాలి, ఇలా వ్లాగ్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. బేసికల్గా వెదర్ బాగుంది. ఈరోజు మాత్రం వెదర్ బాగోపోతే పిచ్చెక్కేది ఎండ దెబ్బకి. బట్ ఇక్కడ వెదర్ చాలా బాగుంది. ఇనీషియల్గా వాన పడుతుంది అనుకున్నాము, వాన అయితే పడలేదు. బట్ లైట్ డ్రిజిల్ పడి ఆగిపోవటం వల్ల చాలా కూల్గా ఉంది క్లైమేట్. ఇది నాకు తెలిసి చిన్న హోల్ టన్నల్. దీనిలో పడతానం పట్టిన కూడా తెలియదు. వావ్! ఇది నాకు తెలిసి ఇది సెక్యూరిటీ టన్నల్లా ఉంది. ఇక్కడ నుంచి సైనికులు ఇది వాళ్ళు ఏం చేయడానికి ఆపోజిట్ సైడ్ నుంచి ఎవరిని వస్తే ఇక్కడ సీక్రెట్గా ఉండేసేసి ఇక్కడ నుంచి మీరు చూస్తే ఇక్కడ నుంచి ఓవరాల్గా వ్యూ కనపడుతుంది ప్రతి చిన్న హోల్లో నుంచి. అమ్మా చాలా చిన్నది, ఎలా వెళ్తారో తెలీదు. అమ్మా
ఇక్కడ వెదర్ ఒక్కసారిగా చేంజ్ అయింది. జస్ట్ సడన్గా అలా కొంచెం వాన పడింది, మళ్ళీ వెంటనే అయిపోయింది. సడన్గా సన్ అయితే వచ్చేసింది. అయితే అంత సన్నీగా అయితే లేదు, బట్ బెటర్ లైటింగ్ అయితే ఉంది చూడటానికి. బట్ నాకు తెలిసి ఇంకా కాసేపట్లో ఎండ ఎక్కువయ్యేటట్లు ఉంది, వెళ్ళిపోవడం బెటర్. ఆల్మోస్ట్ కవర్ చేసాం ఇక్కడ. ఎగ్జిట్కి వచ్చేసాము, అయిపోయింది ఇంకా మొత్తము. ఇక్కడి నుంచి అయితే హోటల్కి వెళ్ళిపోవాలి. ఈ ప్లేస్ ఆల్మోస్ట్ కవర్ చేసినట్లే, ఇంకా నథింగ్ టు కవర్ అనమాట. ప్లేస్ అయితే వర్త్ టు విజిట్, ఒకసారి విజిట్ చేయొచ్చు. ఫోర్ట్ ఫినిష్ చేసుకొని మగజహల్లి అబ్బీ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీరు ఇక్కడ చూస్తే ఎన్వైర్మెంట్ అయితే అల్టిమేట్ ఉంది. ఇక్కడ చూస్తే రోడ్ చుట్టూరు ఫుల్లీ ట్రీస్, లష్ గ్రీన్, డార్క్ గ్రీన్, అస్సలు వెదర్ అయితే అల్టిమేట్ ఉంది. ఇది మేము వెళ్తుంది కూడా ఆల్మోస్ట్ లైక్ ఆఫ్టర్నూన్ టైమే. వెదర్ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ టైం అయితే 1 దాటిపోయింది, ఇంకా ఆకలి వేసేస్తుంది. మధ్యలో అయితే చిన్న టౌన్ ఒకటి కనపడింది వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు. ఇక్కడైతే ఇంకా ఆపి లంచ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. హోటల్ చూసుకున్నాము. హోటల్ అయితే ఉంది ఇక్కడ, అమృతేశ్వర వెజ్ నాన్ వెజ్. చూద్దాం ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో. చికెన్ చాలా సాఫ్ట్ ఉంది, స్పైసెస్ చాలా కరెక్ట్ ఉంది, చాలా బాగుంది. పాంప్లెట్ ఇంకోటి ఆర్డర్ చేసాము, ఇందా తిన్నాను, చాలా బాగుంది. అందుకని మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేసాము. చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. అలానే చికెన్ కబాబ్ కూడా ఆర్డర్ చేసాము ఇంకోటి. ఇది కూడా అల్టిమేట్ ఉంది, స్పైస్ చాలా అంటే చాలా బాగుంది, చాలా సాఫ్ట్ ఉంది, నైస్. అవుట్ సైడ్ వెదర్ కానీ అవుట్ సైడ్ ఎన్వైర్న్మెంట్ అల్టిమేట్ ఉంది. కారు ఏసీ ఆఫ్ చేసి విండోస్ డౌన్ చేసి నేచర్ని అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. చిల్ ఉంది, భలే ఉంది వెదర్ అయితే. అవుట్ సైడ్ అయితే ఇంకా అల్టిమేట్, ఇంక చెప్పే పని లేదు. వచ్చేసాము. ఈ ప్లేస్ పేరు అయితే మగజహల్లి అబ్బీ ఫాల్స్. ఇది కర్ణాటకలో సకలేశ్పూర్ దగ్గర ఉంది. బ్యూటిఫుల్ వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ని హనబల్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. రోడ్ నుంచి కొంచెం వాక్ చేస్తే ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వచ్చు. అరౌండ్ 20 feet హైట్ నుంచి వాటర్ కింద పడుతుంది. ఎస్పెషల్లీ మాన్సూన్ తర్వాత ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చుట్టూ లష్ గ్రీన్ ఫారెస్ట్, కూల్ వెదర్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. నేచర్ లవర్స్కి అయితే పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. సకలేశ్పుర ట్రిప్ చేస్తే మంజరాబాద్ ఫోర్ట్తో పాటు ఈ వాటర్ ఫాల్స్ అస్సలు మిస్ అవ్వకండి. వాటర్ ఫాల్స్ ఫినిష్ చేసుకుని మేమైతే ఇంక రూమ్ తీసుకుందామని బయలుదేరాము. ఇంకా ఆల్మోస్ట్ 4 అవుతుంది. ఇంకెందుకని చెప్పి సకలేశ్పురానే వెళ్ళిపోయాము. సకలేశ్పుర బస్ స్టాప్ దాటిన తర్వాత హోటల్ హర్షిత అని చెప్పేసి కనపడింది. సో మేమైతే చెక్ ఇన్ అయిపోయాము. దాంట్లోనే ఎక్కువ హోటల్స్ ఏం తిరగలేదు. సకలేశ్పురలో మేము తీసుకున్న రూమ్ అయితే ఇది. మేము డైరెక్ట్గా వచ్చి బుక్ చేసుకున్నాము. ఆన్లైన్లో అంతా చెక్ చేయలేదు. ఆన్లైన్లో అంతా చెక్ చేసినా సరే పెద్దగా అన్నీ అవైలబిలిటీ లేదు, అది ఇది అని వచ్చింది. సో ఈ సకలేశ్పురలో అయితే కొన్ని హోటల్స్లో అయితే ఫుల్ అని చెప్పారు. బట్ బాల్కనీ కూడా బాగుంది, పక్కనే పార్క్ ఉంది. సో రూమ్ అయితే చాలా బాగుంది చెప్పాలంటే. ఇట్స్ క్వైట్ బిగ్ అండ్ యా ఇట్స్ గుడ్.
రూమ్లో ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి సకలేష్పురలో. సో ఇక్కడ నుంచి కొంచెం ఎర్లీగానే వచ్చేసాం కాబట్టి మేము ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 5:15 అవుతుంది. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. అది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 57 కిలోమీటర్స్. ఇక్కడ ఫ్రెష్ అయిపోయాము. రేపు కూడా ఉంది కాబట్టి రేపు కూడా ఇక్కడ ఏమైనా ప్లేసెస్ ఉంటే కవర్ చేసుకోవచ్చు. బట్ నియర్ బై ఉంది కాబట్టి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వెళ్తున్నాము. సో ఇక్కడ ఇప్పుడైతే మేము ఎగ్జాక్ట్గా 5:16కి స్టార్ట్ అయ్యాము. సో మాకు రీచింగ్ టైం వచ్చేసి 6:47 చూపిస్తుంది, 57 కిలోమీటర్స్. సో 1 hour 30 minutes. చూద్దాం, అక్కడ రీచ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఈవినింగ్ 5:30 దాటింది కదా, వెదర్ ఇంకా చల్లబడింది. క్లైమేట్ సూపర్ ఉంది. లైట్గా అక్కడ డ్రెస్లో అవుతూ అల్టిమేట్ ఉంది అసలు. వెదర్ బయట నుంచి వ్యూ చూస్తే చాలా అంటే చాలా బాగుంది. రోడ్స్ కూడా బాగుంది. జర్నీ అయితే మేము పిచ్చిగా చేస్తున్నాము. టూ గుడ్ అనమాట. మధ్య మధ్యలో ప్లేస్లో అల్టిమేట్ ఉన్నాయి ఫొటోస్ తీయడానికి. దానికి టెంపుల్ నియర్ బై అయితే వచ్చేసాము. చిన్న టౌన్ ఎంట్రన్స్లోకి అయితే వెళ్ళిపోతున్నాం మనము. చూసుకుంటే ఇక్కడ ఏరియా వెదర్ అయితే ఇంకా అల్టిమేట్, ఇంకా నేనేం చెప్పలేను. చూసే స్కై చూసినా సరే, డార్క్ గ్రీన్ చూసినా సరే చాలా అంటే చాలా బాగుంది. వెదర్ని ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా బాగుంది ఈ ప్లేస్. యాక్చువల్గా వచ్చేసాము, ఆల్మోస్ట్ ఇంకా ఎంటర్ అయిపోతాము. కుకే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇది కర్ణాటకలో దక్షిణ కన్నడ డిస్టిక్లో వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో ఉంటుంది. ఈ టెంపుల్లో లార్డ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ నాగరాజు వాసుకితో కలిపి పూజిస్తారు. అందుకే ఈ టెంపుల్ సర్పదోష, ఆశ్లేష బలి లాంటి స్పెషల్ పూజలకి చాలా ఫేమస్. మేము వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది. ఎక్కడ క్లోజ్ చేస్తారని భయపడ్డాం, కానీ లాస్ట్లో ఇంక ఎంటర్ చేశారు. దర్శనం అయితే అల్టిమేట్, చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనము. నేను చాలా లక్కీ అనుకోవాలి ఆ టైంకి వెళ్ళి. మాకు దర్శనం అంత చాలా క్విక్గా దర్శనం అయిపోయింది. ఇంకా అలానే మనం బయటకు వస్తే ఎగ్జిట్ దగ్గరే మనకి ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. పక్కనే లగేజ్ రూమ్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి టోకెన్ తీసుకొని అయితే మనము కౌంటర్లో ప్రసాదం తీసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మీరు లైన్స్ ఉంది. మేము అక్కడే ప్రసాదం అయితే తీసేసుకొని ఫుల్ బయటకు వచ్చాం. బయట చూస్తే ఈ టైంకి అయితే ఆహా, వెదర్ అయితే ఎంత బాగుందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసాం సకలేష్పుర. ఆల్మోస్ట్ నైట్ 9 అయిపోయిన టైము. ఇక్కడైతే ఇంకా తినేసి వెళ్దాం హోటల్ అనుకొని. ఊరు మనే కిచెన్ అని కనపడింది. ఇక్కడైతే ఇంకా అదొక్కటే ఉన్నట్లు ఎంట్రన్స్లో కొంచెం చూడటానికి బాగుంది. అక్కడైతే ఫుడ్ ఆర్డర్ పెట్టేశాము. ఇంకా ఓపిక లేదు జర్నీ చేసుకుని వచ్చేటప్పటికి, ఆ రోడ్స్లో వచ్చేటప్పటికి. ఎందుకంటే నైట్ టైం నేనైతే ప్రిఫర్ చేయను ఇంకా రోడ్ని. ఎందుకంటే ఫుల్లీ ఘాట్ రోడ్డు. దానివల్ల ఏంటంటే ట్రక్స్ కూడా వస్తుంది. దాన్ని ఓవర్టేక్ చేసుకొని రావటం కొంచెం రిస్కీ అనిపించింది. బట్ నా సజెషన్ నైట్ టైంలో అయితే ఈ జర్నీ అంత ప్రిఫరబుల్ అయితే కాదు. ఎర్లీ మార్నింగ్ లేచి చిన్న చిన్న ప్లేసులు చూద్దాము బయటకు వచ్చాము. పల్లె ఉంది. సో బయటికి రాగానే ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఒకటి ఉంది. దాని పేరు హేమావతి బ్రిడ్జ్ అనమాట. అది కూడా ఒక చూడదగిన ప్లేస్. అది వచ్చేసి హేమావతి రివర్ యాక్చువల్గా బ్రిడ్జ్ కింద పాస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే హేమావతి బ్రిడ్జ్. సో ఇప్పుడైతే దీని సరౌండింగ్స్ చూద్దాము. దీని సరౌండింగ్స్ చూస్తే అల్టిమేట్ ఉంది. మధ్యలో కూడా చుట్టూ డార్క్ గ్రీన్, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడడానికి వ్యూ అయితే నెక్స్ట్లో చూస్తే మీరు చూడొచ్చు కూడా వీడియోలో. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఆపోజిట్ సైడ్ ఇక్కడ నుంచి మీరు చూస్తే నేనైతే ఇక్కడ కార్నర్లో చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఒక శివుడు కూర్చొని ఉంటాడు. అక్కడ చిన్న చూసారా మీరు, అక్కడ శివుడు కూర్చొని ఉంటాడు. చిన్న శివ టెంపుల్ ఉంది. అదైతే చాలా బాగుంది. అలానే మేము ఇక్కడ పక్కనే ఉన్న శ్రీ సకలేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము. సకలేశ్వర టౌన్లో ఉన్న చాలా ఫేమస్ శివ టెంపుల్. ఈ టెంపుల్కి సకలేశ్వర అనే పేరు కూడా శ్రీ సకలేశ్వర స్వామి పేరు నుంచి వచ్చిందని నమ్ముతారు. టెంపుల్ అయితే కూల్గా చాలా బాగుంది. కాసేపు అలా విజిట్ చేసుకొని మేమైతే మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. మా హోటల్ని అటాచ్డ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది, రెస్టారెంట్ కూడా. సో చూస్తే మా వాడు ఏంటి ఇలా తింటున్నాడు, నాకు పెడతాడా లేదా అన్నట్టు చూస్తున్నాడు. చూడండి ఒకసారి. చూశాడు ఇంకా వల్ల కాదని వాడు ఇది కూడా తినేస్తానేమో అనుకున్నాడు. వాడు దాన్ని తీసేసుకున్నాడు. సో హోటల్లో ఫ్రెష్ అయిపోయి ప్రస్తుతానికి అయితే ధర్మస్థల వెళ్తున్నాము. ధర్మస్థల మేమున్న హోటల్ దగ్గర నుంచి కరెక్ట్గా 74 కిలోమీటర్స్ అండ్ 1 hour 42 minutes చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 8:50 అయింది. సో 10:32 అని చూపిస్తుంది. సో మేము ఏ టైం రీచ్ అవుతామో చూద్దాం అక్కడ. సీ యూ ధర్మస్థల. మా జర్నీ స్టార్ట్ అయిపోయింది ధర్మస్థలకి. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. రోడ్స్ అన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి. రోడ్స్ బాగున్నాయి ఇక్కడ బేసికల్గా. ఇది కూడా కొంచెం ఘాట్ సెక్షన్ అని చెప్పుకోవాలి, మధ్య మధ్యలో వస్తుంది. బట్ సేమ్
మళ్ళీ చెప్పేది ఏంటంటే వెదర్ అల్టిమేట్, చుట్టూ గ్రీనరీ, రోడ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మధ్య మధ్యలో మంచి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి ఫొటోస్ దిగడానికి కానీ ఆగడానికి కానీ. చాలా మంచి ప్లేస్లు ఉన్నాయి. వెదర్ని ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మధ్య మధ్యలో మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి. మధ్య మధ్యలో ఆగి మేము జస్ట్ స్నాక్స్ ఇంకా టీ తాగడానికి జస్ట్ ఆగాము. ప్లేసెస్ అయితే మీరు చూస్తున్నారు ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. మధ్య మధ్యలో స్పాట్స్ ఉన్నాయి. చూస్తే మీరు ఈ స్పాట్ చూస్తే ఇక్కడ ఆగి కాస్త ఫొటోస్ దిగేసేసి వెదర్ చూసుకున్నాము. ఫాగ్ కానీ ఇలాంటి చూస్తే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఇక్కడ వెదర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ చూస్తే స్పాట్స్ అనుకుంటే ప్రతి కార్నర్స్లో మంచి మంచి స్పాట్స్ ఉన్నాయి. ఇక్కడ వెదర్ చూడండి అల్టిమేట్ ఉంది. ఫైనల్గా మేమైతే ఎంటర్ అయిపోయాము శ్రీ క్షేత్ర ధర్మస్థల మంజునాథ స్వామి టెంపుల్కి. ఇది కర్ణాటకలో దక్షిణ కన్నడ డిస్టిక్లో ఉంది. ఇది ఈ టెంపుల్లో లార్డ్ శివ్ అని మంజునాథ స్వామిగా పిలుస్తారు. ఈ క్షేత్రం స్పెషల్ ఏంటంటే ఆల్మోస్ట్ 800 years హిస్టరీ కలిగి ఉంది అండ్ హిందూ జైన్ ట్రెడిషన్తో కలిసి ఉన్న యూనిక్ స్పిరిచువల్ ప్లేస్ ఇది. ప్రతిరోజు వేల మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్రీ అన్నదానం ఒకటి ఉంది అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అండ్ డివోషనల్ వైబ్స్తో ఈ ప్లేస్ని ఇంకా స్పెషల్గా మార్చేస్తాయి. ఇక్కడ మేము టెంపుల్లో దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. ఇక్కడ కనుక్కుంటే ఏంటంటే 11 తర్వాత దర్శనం క్లోజ్ చేస్తారు, మళ్ళీ 4కి ఓపెన్ చేస్తారు. మాకేం అర్థం కాలేదు అప్పుడు టైమింగ్, మేము సార్ చూసుకోలేదు ఎగ్జాక్ట్గా. ఏదైతే అదైంది ఇంత దూరం వచ్చిన దర్శనం అయితే కంపల్సరీ చేసుకోవాలని చెప్పేసి లైన్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూసుకుంటే మనకి లైన్స్ ఉన్నది, క్రౌడ్ ఇక్కడ పెద్దగా లేదు తెలియదు. మరి లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఈచ్ 200 తీసుకున్నారు టికెట్కి. సో మమ్మల్ని అయితే టికెట్ తీసుకొని ఈ సైడ్ లైన్ నుంచి లోపలికి పంపించారు. మా టికెట్ ఇలా స్లోగా ఎంటర్ అవ్వగానే ఒక హాల్ లాగా ఉంది మొత్తానికి. ఈ హాల్లో అయితే కూర్చోబెట్టారు. ఈ హాల్లో అంత బాగానే ఉంది ఫెసిలిటీస్. మనకు చిన్న కార్నర్లో వచ్చి స్నాక్స్ కానీ ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ మనం మనీ ఇచ్చి పే చేసుకొని తీసుకోవచ్చు. బట్ యాక్చువల్గా లోపలికి అందరిని ఎంటర్ చేసిన తర్వాత లాక్ చేశారు. సో నాకైతే ఇంకా టెడ్ అయిపోయి కాసేపు కిందే పనుకున్నాను. ఇంకా అక్కడ మాకు వచ్చేటప్పుడు దర్శనం టైం ఎప్పుడు రిలీజ్ చేస్తారని చూస్తే హాలు 2:15 to 2:45 మధ్యలో, బట్ 2:15కి రిలీజ్ చేశారు. ఇక్కడ నుంచి అయితే మేము దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాం స్లోగా. ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వెళ్ళిపోయాము దర్శనానికి. అన్నప్రసాదಕ್ಕೆ ಹೋಗ್ಬೋದು. హాల్లోంచి రిలీజ్ అయిన తర్వాత దర్శనానికి మాకైతే ఆల్మోస్ట్ 1 hour పెట్టింది. దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది. ఇంకా తర్వాత ఇక్కడ అన్నపూర్ణ పక్కనే ఉంటుంది మనకి ప్రసాదం హాల్ అయితే చాలా బాగుంది, వెల్ మెయింటైన్డ్. ఓవరాల్గా అయితే చాలా వెల్ మెయింటైన్డ్. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎంత నీట్గా ఉందంటే చాలా వెల్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ అన్నప్రసాద్ దగ్గర కూడా. ఈవెన్ అక్కడ రూమ్స్లో కూర్చున్నప్పుడు కూడా చాలా వెల్ మెయింటైన్డ్ ఉంది అంతా. ఇది ఏసీ రూమ్స్, అది కాకుండా ఇది ఏసీ కాదు. మేము ఇందాక కూర్చుంది ఏసీ రూమ్స్. యాక్చువల్గా మేమైతే ఎక్కడైతే మమ్మల్ని లాక్ చేశారు లోపల దర్శనం కోసం, ఇదైతే అల్టిమేట్. చూడండి ఇక్కడ చాలా వెల్ మెయింటైన్డ్, క్లీన్గా ఉంది. ఇక్కడ ఈ ఫుడ్ దగ్గర చూసుకుంటే మాత్రము ఇక్కడైతే మాకు ఇంకా ప్లేట్స్ ఇచ్చారు. సో దాంట్లో ఒక స్వీట్ వేసారు, ఫస్ట్ అన్నం వేసేసి సాంబార్ వేసారు, ఒక చిన్న కర్రీ లాంటిది ఇచ్చారు. ప్రసాదం చాలా బాగుంది. ఇంకా అలానే బయటికి రాగానే ఎంట్రన్స్లో ఒక చిన్న పార్క్ ఉంది. సో కాసేపు అక్కడ కూర్చున్నాము, చిన్న పార్క్. సో పిల్లలు ఎవరిని ఉన్నా సరే వాళ్ళు కాసేపు ఆడుకోవాలన్నా అంతా చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా వెల్ మెయింటైన్డ్, చాలా అంటే చాలా మంది. ఓవరాల్గా టెంపుల్ అయితే చాలా వెల్ మెయింటైన్డ్ అని చెప్పుకోవాలి. చాలా నీట్గా ఉంది అంతా. మాకైతే వెల్ ఎక్స్పీరియన్స్డ్. సో కొంచెం లేట్ అయిందనే కానీ దర్శనం బాగా జరిగింది. ఓవరాల్గా మా ఫీల్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎస్పెషల్లీ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇక్కడ. ఈ పార్క్ కూడా చాలా బాగా నచ్చింది. మా వాడు కాసేపు ఆడుకున్నాడు. అలానే ఎవరన్నా పిల్లలు పెద్ద ఫ్యామిలీ వచ్చిన వాళ్ళు అయితే కాసేపు టైం స్పెండ్ చేసి కొంచెం రిలాక్స్ కూర్చొని అయితే మనం వెళ్ళిపోవచ్చు. టైం అయితే 3:59, ఆల్మోస్ట్ 4 అవుతుంది. సో ఇంక మేము బెంగళూరు బయలుదేరుతున్నాం. ఇంకా చూసే ప్లేస్ ఏం లేదు. ఆల్మోస్ట్ అవుట్ సైడ్ కూడా ఇంకా రైన్ స్టార్ట్ అయింది అండ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఇంక మేము బెంగళూరు వెళ్ళిపోవాలి. మేము అనుకున్న ట్రిప్ అయితే 2 days కాబట్టి 2 daysకి అయితే ఫుల్ఫిల్గా అయిపోయింది. ప్లాన్ చేయలేదు బట్ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా అయింది ట్రిప్ అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.